శారాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, రిబ్కాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, హన్నాను రాహేలును జ్ఞాపకం చేసుకున్న దేవుడు, మనోహ భార్యను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఎలిజబెత్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ యొక్క మానవాళిని జ్ఞాపకం చేసుకొని కుమారుడిని అనుగ్రహించాడు. ఎవరా కుమారుడు? జనతైక్య కుమారుడు. ఎవరా కుమారుడు? అద్వితీయ కుమారుడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. మనందరి కొరకు అనుగ్రహించబడ్డాడు ఆ కుమారుడు, విమోచన క్రయధనముగా తను అప్పగించుకోవడానికి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. తన కుమారుని మరణము ద్వారా నీకు నాకు రక్షణ అనుగ్రహించాడు. నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. కుమారుడు లేనివాడు నిత్యజీవములోనికి వెళ్ళడు అని కుమారుని యందే అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, నా ద్వారానే తప్ప ఆ కుమారుడు మీలో పుట్టాడా? కుమారుడు లేకపోతే స్వర్గం లేదని నమ్మేవాళ్ళు ఉన్నారు. కుమారుడు లేకపోతే గతి లేదని నానేవారు నమ్మేవారు. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో వైవోచ ఎప్పుడో చదువుకున్నాం. కుమారుడు లేని వాడికి స్వర్గము లేదు. నరక త్రాయతి ఇతి పుత్ర. కుమారుడు లేకపోతే నరకమే ప్రాప్తిస్తుంది. కుమారుడు అంటే కుమారుడు కుహా మారహ కుచితములు బాపువాడు. ఎవరి కుమారుడు? ఇంట్లో పుట్టే కొడుక? కానే కాదు. ఆ కుమారుడు ఎవరంటే జనతైక కుమారుడు, అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే కుమారుడు. కుమారుడు అనుగ్రహించబడ్డాడు ఎందుకంటే పాప భారమును తీసివేయడానికి. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని వాక్యంలో రాయబడ్డది. వింటున్నారా? ఇంట్లో పుట్టే కుమారుడు కాదు ఈ కుమారుడు, హృదయంలో పుట్టాల్సిన కుమారుడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో పుట్టాడు అన్నది చరిత్ర. ఆ కుమారుడు నీ హృదయంలో పుట్టాడు అన్నది రక్షణ. నువ్వు రక్షణ పుట్టావా? రక్షణలో అడుగు పెట్టావా? ఆ రక్షకుడు నీ హృదయంలో పుట్టాడా? జరగాల్సిన రక్షణ అది. నేను అంటాను, ఇది నానా మొట్టమొదటిగా మీరు మీ హృదయంలో ఆ కుమారుణ్ణి జన్మించనివ్వండి. యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభు చరిత్రలో ఉన్నాడు. ఆ కుమారుడు నీ హృదయంలో ఉదయించాలి. ఉదయించిన వేళ ఇదే రక్షణ. ఆయనకి స్థలం ఇవ్వండి. హృదయ వాకిటి దగ్గరికి వచ్చి తట్టుచున్నాడు. ఎవరైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి భోజనం చేతును. ఇదే సహవాసం. కుమారుడికి స్థలం ఇవ్వడం. కుమారుని ముద్దు పెట్టుకునము, లేని ఎడల అతడు కోపించునని 2వ కీర్తనలో చూస్తాం. అంటే ఆయన్ని చేర్చుకోండి. ఇది నన్ను వాక్యం వింటున్నా మీరు. ఆ కుమారుడు మీ హృదయంలో జన్మించాడా? ఇది రక్షణ. రక్షణ పొందారా? ఇది నన్ను ఇంకా రక్షణ పొందకపోతే ఇది మిక్కిలి అనుకూల సమయం. ఇది రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నీ జీవితంలో నిర్లక్ష్యం చేస్తే రాబోగ్రతను ఎలా తప్పించుకుంటావు? నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే వర్తమానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన చేర్చుకోండి, మీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా బిడ్డలు కలగలేదని దేవుని కొరకు ఎదురు చూస్తున్నారా? మీరు చేయాల్సిన మొట్టమొదటి పని బిడ్డల కొరకే దేవుని నమ్ముకోవడం కాదు, బాధల కొరకే దేవుని దగ్గరికి రావడం కాదు, సమస్యల కొరకు దేవుని దగ్గరికి రావడం కాదు. కానీ ఆయన మనకు అవసరమైన వాడు. ఆయన మనకు చాలినవాడు, మనకు ఆధారమైన వాడు. మన జీవితము, మన జీవం ఆయనే. ఆయన లేకుండా మన జీవితానికి అర్థం లేదు. యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. మీ హృదయాలని సమర్పించండి. తద్వారా మీరు ఆయన పిల్లలు అవ్వండి. ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి. అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించి ఆయన బిడ్డగా నువ్వు ఉంటావో నీ సమస్యలు ఒకటేంటి, ఇక సమస్యలు కనిపించవు. ఆ దేవుని యొక్క ఆ మహిమను వీక్షించిన నీవు ఇంకా సమస్యల గురించి ఎందుకు కురింగిపోతావు? కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలంటే మొదటగా ఆయన చేర్చుకోండి, ఆయనకి స్థలం ఇవ్వండి, ఆయన అంగీకరించండి, దేవుని బిడ్డలుగా మారండి, ఆయన మార్గంలోకి రండి. తద్వారా
పరిస్థితులన్నీ చక్కబడతాయి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించును గాక.